హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ధార్మిక అండ్ యూఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ ఏంట్రా అంటే, మన బిగ్ బాస్ అగ్ని పరీక్షకి నేను ఒక క్విక్ రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. సో షేర్ చేసుకుందామని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడదామని చెప్పి రికార్డ్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నుంచి బిగ్ బాస్ అయిపోయేదాకా నేను రివ్యూస్ చేసి పోస్ట్ చేస్తాను అనమాట. ఒకవేళ మీకు నచ్చకపోయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేయంగానే నాకు జడ్జెస్ నచ్చలేదు, జడ్జ్మెంట్స్ కూడా అస్సలు నచ్చలేదు అనిపించింది. మీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. జడ్జెస్ అనేవాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అని అనిపించింది. ఆ ఫస్ట్లో టాప్ 6 ఎవరినైతే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు కామనర్స్ ఎలా అవుతారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. బికాస్ దే ఆల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ అనుష అనే అమ్మాయికి 280K సంథింగ్ ఫాలోవర్స్ ఉన్నారనమాట. అండ్ చాలా పాపులర్ ఆ అమ్మాయి. ఆమెని ఎలా కామనర్స్లో తీసుకుంటారో నాకు తెలీదు. ఈవెన్ ఆ మోమో ఆమెకు కూడా చాలానే ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ షీఈ్ ఆల్సో నాట్ ఎ కామనర్. అండ్ డెమాన్ పవన్ ఆయన కూడా ఇన్ఫ్లుయెన్సరే. సో వీళ్ళు కామనర్స్ని తీసుకోవడానికి అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాం పెట్టారా, ఆర్ ఎల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోవడానికి కామనర్స్ అని మన మీద రుద్ది మనల్ని చీట్ చేసి జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసుకున్నారా అని నాకు అనిపించింది. మీకు కూడా అలానే అనిపించింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీళ్ళు ఏంట్రా అంటే వీళ్ళ ఫేసెస్లోనే చూపించేస్తున్నారు అనమాట. వాళ్ళు రాగానే మనం గెస్ట్ చేసేయచ్చు వీళ్ళ జడ్జెస్ యొక్క ఫేసెస్ చూడగానే వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు అని. ఎప్పుడైతే నార్మల్ పీపుల్ వస్తారో, కామన్ పీపుల్ వస్తారో అప్పట్లో వీళ్ళ ఫేస్లో చిరాగ్గా పెడుతున్నారు. ఒక్క జడ్జ్ అని కాదు, ముగ్గురు అంతే చిరాగ్గా పెడుతున్నారు. అండ్ మనకు అప్పుడే వీళ్ళు సెలెక్ట్ చేయరు అని అనిపించింది. ఈ టాప్ 6 వాళ్ళని కూడా మిగతా వాళ్ళతో వేసి అందరికీ గేమ్స్ అట్లీస్ట్ ఏదో ఒకటి పెట్టి సెలెక్ట్ చేస్తుంటే బాగుండేది అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. ఇంకా ఈ ఈ హెయిర్ కట్ ఎన్ని రోజులు పెడతారు బాయ్. ఫస్ట్ బిగ్ బాస్ 1 నుంచి చూస్తున్నా నేను. సేమ్ టాస్కులు అట్లీస్ట్ చేంజ్ చేయండి, కొత్తగా ఆలోచించండి. ఎందుకు చేయలేకపోతున్నారో అవే తీసుకొచ్చి ఎందుకు రుద్దుతున్నారు మా పైన అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకా కొంతమందిని సెలెక్ట్ చేయాల్సిన వాళ్ళని చేయలేదు. అసలు వీడు దేనికి పనికిరాడు అనుకునే వాళ్ళని సెలెక్ట్ చేసిర్రు. ఈ నిన్న ఎపిసోడ్లో అయితే ఆ లాస్ట్లో ఫోన్ పగలు కొట్టే టాస్క్, షాక్ పెట్టి రాపించే టాస్క్ ఎందుకు చేసినారో నాకు తెలీదు. ఆయన క్రిష్ గారు చెప్తున్నారనమాట, ఊర్మిళ అనే అమ్మాయి బాగా టాస్క్ పర్ఫామ్ చేసింది అంటే వీళ్ళు ఆయన డెసిషన్ అడిగారు, మళ్ళీ ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాలే. అంటే గెస్ట్ యొక్క అభిప్రాయంతో పని లేదు, మళ్ళీ ఎందుకు అడగడం, ఆ తర్వాత మేము చూసుకుంటామని అన్నారు. మీరు ముందుగానే ఒక స్క్రిప్ట్ మీరు ప్రిపేర్ అయ్యి జడ్జిమెంట్స్ ఇస్తున్నారా అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నేను ఏం మర్చిపోయినానంటే, శ్రీముఖి ఉంది కదా, ఈవెన్ నాకు శ్రీముఖి కూడా ఈసారి ఎందుకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. మిగతా షోస్లలో షీఈ్ పర్ఫెక్ట్ అండ్ తన యాంకరింగ్ చాలా బాగుంటుంది. బట్ నిన్న శ్రీజ మీకు ఎవరికి అన్ఫేర్ అనిపించింది అన్నప్పుడు ఆమె అస్సలు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ కల్కి అని ఆమెకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది షేక్ షకీబ్ సంథింగ్ ఆయనకి. నాకు కరెక్ట్గా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే అనిపించలేదన్నమాట. అండ్ మీలో ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అన్నప్పుడు ఆ శ్రీజ అనే అమ్మాయి హ్యాండ్స్ రైజ్ చేసినప్పుడు షీఈ్ లైక్ సర్లే కూర్చో, మరి అడగడం ఎందుకు అని నాకు అనిపించింది. దట్స్ నాట్ కరెక్ట్. అండ్ మళ్ళీ కూడా శ్రీజ అనే అమ్మాయిని నవదీప్ స్టేజ్ మీదకి పిలుస్తాడు. పిలిచిన తర్వాత హీస్ లైక్ నీకు ఎందుకు అన్ఫేర్ అనిపించిందంటే షీఈ్ ఎక్స్ప్లెయినింగ్ చెప్తుందనమాట. చెప్తున్నప్పుడు నవదీప్ ఆపేసి నువ్వు ఊరి నుంచి వచ్చి ఏది పడితే అది మాట్లాడతా అంటే కుదరదు. బిగ్ బాస్ 100 ఎపిసోడ్లు చేసాము, 100 చాలా లాంగ్వేజ్లలో చేసినాము అన్నట్టు చెప్తాడు. మరి అడగడం ఎందుకు బ్రో? అండ్ ఊళ్ళ నుంచి వచ్చినారు, అక్కడి నుంచి వచ్చినారు అంటే నువ్వే మీ పైన ఆకాశం నుంచి ఊడబడినావా? ఐ డోంట్ నో. జడ్జెస్ అనేవాళ్ళు కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వాలి అని అనిపించింది. ఈ విషయంలో నాకు ఈ జడ్జెస్ నవదీప్ నచ్చలేదు. అండ్ ఆల్సో శ్రీముఖి కూడా నాకు నచ్చలేదన్నమాట ఆ విషయంలో. అండ్ శ్రీజాని అయితే నేను ఫస్ట్ ఎపిసోడ్లో ఆమె వచ్చినప్పుడు అబ్బా అని అనుకున్నా. బట్ నిన్న ఆమె పైన ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందనమాట.
ఇంకా ఫైనలీ సెలెక్ట్ అయిన మన టాప్ 16 వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అనుష, ఈమె ఇన్ఫ్లుయెన్సర్, మనందరికీ తెలుసు, రివ్యూలు ఇస్తూ ఉంటుంది, ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈమెకు బాగానే సపోర్ట్ ఉంది. ఐ థింక్ బాగానే ఆడుతుందని కూడా నేను అనుకుంటున్నా. అండ్ దెన్ షరీఫ్, దహీలా షరీఫ్, ఈమె కంటే కూడా మంచిగా ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఐ డోంట్ నో వై బిందు మాధవి సెలెక్టెడ్ హర్. బట్ చూడాలి మరి ఆమె ఎలా ఆడుతుంది అనేది. నెక్స్ట్ కల్కి, ఈమె మీద నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే లేదు, బాగా ఆడుతుందో లేదా అనేసి. నెక్స్ట్ హరీష్, హృదయమానవ్. ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు నేను సైకోలా ఉన్నాడు అని అనుకున్నా. బట్ ఎప్పుడైతే నిన్న స్పాంటేనియస్గా గుండు గీసుకోవడం కానీ అదంతా చూసినాక హీ సంథింగ్ బిగ్ బాస్కి వెళ్తే బాగానే ఆడతాడు, మంచి డేరింగ్ ఉంది, అండ్ గొడవలు కూడా బాగా అయ్యేలాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మనీష్, ఈయన టాస్కులు అన్నీ బాగా పర్ఫామ్ చేయకపోయినా కూడా ఆ మైండ్ గేమ్ కానీ ఇలాంటివి బాగా ఆడతాడేమో అన్నట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ నాగా, అభిజిత్ సెలెక్ట్ చేశాడు. బట్ ఐ డోంట్ నో అంత బెస్ట్ పర్ఫార్మర్ అయితే అవుతాడని నాకు అనిపించట్లేదు. టాస్కులు బాగా ఆడతాడని నాకు అనిపించట్లేదు. అంత మంచిగా స్ట్రాటజీలు అట్లాంటివి కూడా ఏమి ఉండవని నాకు అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ పడాలా, ఈయన షోల్డర్ అనమాట. బిర్యానీ బర్గర్ తినే టాస్క్లో ఏదైతే ఉందో అపోనెంట్ని ఈయన సెలెక్ట్ చేసుకోమని ఇచ్చినప్పుడు మంచి చాయిస్ తీసుకున్నాడు. బికాజ్ ఇంకొక వ్యక్తి జిమ్ చేసే ఆయన డైట్ చేయడం వల్ల వాళ్ళకి అంత ఇది ఉండదన్నమాట. సో ఈయన మంచి ఫుడ్ అని ముందే అభిజిత్ చెప్పాడు. సో అట్లా అపోనెంట్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో మంచిగా చాయిస్ తీసుకున్నాడు అండ్ బాగానే ఆడతాడు అన్న ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు ఉంది. నెక్స్ట్ డెమాన్ పవన్, ఈయన కూడా మంచి ఇన్ఫ్లుయెన్సరే, మంచి ఫాలోయింగ్ ఉంది బయట, డాన్సులు కానీ టాస్కులు కానీ బాగా పర్ఫామ్ చేయగలడు అన్న ఒక ఒపీనియన్ ఉంది. ప్రసన్న కుమార్ కూడా సేమ్ బాగానే ఆడతాడని అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రియా శెట్టి, షీఈస్ క్యూట్ అనమాట. క్యూట్గా ఉండడం వల్ల అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బట్ నిన్న ఫౌల్ గేమ్ ఏదైతే ఆడిందామో మిగతా వాళ్ళకి అది ఎందుకు కనపడలేదు, ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసినారో అనేది నాకైతే తెలియట్లేదు. సయ్యద్ షకీబ్, ఈయన నాకు టాస్క్లు అంత మంచిగా ఆడతాడని అనిపించట్లేదు. బట్ ఎంతూజియాజం బాగుందనమాట, అది నచ్చింది నాకు కూడా. నెక్స్ట్ శ్రేయా వి, ఈమె 19 years అని చెప్పారు కదా, ఇంకొక ఆయన పంపించేశారు 19 years అని. నాకు అస్సలు అది నచ్చలేదు. తీసుకుంటే ఇద్దరిని తీసుకోవాలి, తీసేసి ఉంటే ఇద్దరిని తీసేసి ఉండాలి అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఈమె కూడా బాగానే ఆడుతుందేమో, అటు లేదు ఫీలింగ్, ఇటు లేదు. నెక్స్ట్ శ్వేత, బాగానే ఆడుతుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. శ్రీజ దమ్ము, ఫస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడు చిరాకు వచ్చింది నాకు, ఇరిటేషన్ అని. బట్ నిన్న ఎపిసోడ్ ఏదైతే చూసినానో మొత్తం పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ వచ్చినాయి, పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అనమాట. నిన్న బాగా ఆడుతుంది అండ్ బాగా ఉంటుంది అన్న ఒక థాట్ అయితే వచ్చింది. నెక్స్ట్ దివ్య, ఈమె మోమో సంథింగ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే అనమాట, కామనర్ కాదు. చూడాలి మరి ఈమె ఎట్లా ఆడుతుందో. ఫస్ట్ ఎపిసోడ్లో అభిజిత్ని ఏదైతే ఎదిరించడం ఉన్నదో ఓకే, మంచి డేర్నెస్ ఉంది అని అనిపించింది. మరి చూడాలి వీళ్ళందరూ ఎలా ఆడతారో, వీళ్ళల్లో ఎంతమందిని సెలెక్ట్ చేసి లోపలికి పంపిస్తారో అనేది చూడాలి మరి మనం. అండ్ సెలబ్రిటీస్లలో 4 members కన్ఫామ్ అయ్యారు అని ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఫస్ట్ వచ్చేసి దేబ్జాని, ఇంకా మా టీవీ సీరియల్స్లో కనిపిస్తుంటుంది, షోలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్, మన కామెడియన్ ఇమాన్యుల్, ఈయన కూడా కన్ఫామ్ అంట. అండ్ నెక్స్ట్ ముద్దమందారంలో ఉంటుంది కదా హీరోయిన్ తనూజ, ఈమె కన్ఫామ్ అంట. నెక్స్ట్ లక్స్ పాప, శాలిని ఏదో పేరు వచ్చిందనమాట. వీరు 4 అయితే కన్ఫామ్ అయ్యారు అని ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. మరి నెక్స్ట్ ఎవరు కన్ఫామ్ అవుతారు, నెక్స్ట్ రివ్యూస్ ఏమేమి ఉంటాయో మీరు మా ఛానల్లో నేను రివ్యూస్ చేయాలని అనుకుంటుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. And that's it for today. Thank you for watching. Subscribe చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.